మొహం కూడా కలవడం లేదు. రండి మనమే ఇక్కడి నుంచి వెళ్దాం. తాతయ్య ఎక్కడైతే ఉంటారో తప్పకుండా మనుషులు కూడా అక్కడే ఉంటారు. డాక్టర్, వీడి వెంటనే స్పృహలోకి రావాలి. నాకు ఆ సీక్రెట్ ఫార్ములా వెంటనే తెలియాలి. ఇలా చూడండి సార్, ఇతనికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల మైకంలో పడున్నారు. ఇతనికి స్పృహ రావడానికి కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా స్పృహ వస్తుంది. బాస్, వీళ్ళు మన ఏరియాలో తిరుగుతుండగా వీళ్ళని నేను పట్టుకున్నాను బాస్. వీళ్ళు పోలీసు వాళ్ళు బాస్. చూడండి, ఈ ఓంకా సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. మీరిద్దరూ ఇతన్ని కాపాడడానికి కోసమే కదా వచ్చారు ఇక్కడికి. అయితే మీకు ఆ సీక్రెట్ వెపన్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పు, ఆ సీక్రెట్ వెపన్ ఫార్ములా ఎక్కడా? లడ్డు సింగ్, నేను పోలీస్ వాడినే. నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకో, కానీ నేను నీకు ఒక్క మాట కూడా చెప్పనంటే చెప్పనంతే. చెప్తాను. పైకి లాగండి. పైకి నా వల్ల కావట్లేదు. పైకి లాగండి. ఏంటి ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, నా కోపాన్ని పూర్తిగా చూపించక ముందే ఒప్పుకున్నావే. నా సమయం వృధా చేయకుండా త్వరగా చెప్పు, ఆ సీక్రెట్ వెపన్ గురించి నీకు ఏమేం తెలుసో చెప్పు. మీరు ఆర్మీ వాళ్ళు కొందరిని పట్టుకొచ్చారు కదా, వాళ్ళ గురించి మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక పోలీస్ వాడిని కదా నేను, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాదే కదా. వేరేం తెలీదు, మిగతా మేజర్ గారికి తెలుసు. అతనికి స్పృహ రాగానే తెలుసుకో. కట్టిపడేయండి. ఏ డాక్టర్, కెప్టెన్ విజయ్ వెంటనే స్పృహలోకి రావాలి. ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయే. మనకి కన్ఫ్యూజ్ అయితే ఇక నుంచి బయటపడడం చాలా కష్టమైపోతుంది. దీనికి ఇప్పట్లో ఒక మార్గం దొరకదు. నేను సూపర్గా ఓ పాట పాడేస్తాను. నా పాట విని ఖచ్చితంగా శివ ఇక్కడికి వచ్చేస్తాడు. శివా ఎక్కడున్నావా, శివా ఎక్కడున్నావా, శివా శివా ఎక్కడున్నావా. సారు, పాట ఆపండి, ఇంత దారుణంగా పాడకండి. త్వరగా ఇక్కడికి రా. మీరు ఎంత వచ్చినా మిమ్మల్ని ఎవరు బయటకు వదలరు. ఇలాగే పాడుకుంటూ ఉండండి. శివా ఎక్కడున్నావా. అరే, అది తాతయ్య పాడే శబ్దం కదా. రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళి చూద్దాం. ఆయన తప్పకుండా ఎక్కడో ఉంటారు. కానీ ఎక్కడున్నారో ఎలా కనిపెట్టాలి? తాతయ్య వాయిస్ భయంకరంగా ఎక్కువ అవుతుంది కదా. ఎక్కడున్నావా, త్వరగా ఎక్కడికి రా, నన్ను వెతుక్కుంటూరా. శివా 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 నన్ను వెతుక్కుంటూ ఎక్కడికి రా. నాకు చాలా భయంగా ఉంది. మనం దారి తప్పిపోయాం. ఇప్పుడు ఇంటికెలా వెళ్ళాలి? నాకెందుకో ఆ ఇంట్లోంచి సౌండ్ వస్తుందనిపిస్తుంది. నువ్వే విను. ఆ ఇంటి కిటికీలు ఎలా ఆడుతున్నాయో చూడు. శివా శివా తాతయ్య, తాతయ్య, తలుపు తెరవండి తాతయ్య. నాన్న, నువ్వు వచ్చేసావా? వెరీ గుడ్. కానీ ఈ విండో తెరవడం చాలా కష్టం. తాతయ్య, అయితే మీరు కొంచెం తప్పుకోండి. అవును తాతయ్య గారు, లడ్డూ సింగ్ గారు ఎక్కడున్నారు చెప్పండి. శివ, ఆర్మీ వాళ్ళంతా ఈ రూమ్ లో ఉన్నారు. వాళ్ళంతా కలిసి లడ్డూ సింగ్ ని అడవిలోకి తీసుకెళ్లారు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారు?
బాస్ వాళ్ళంతా తప్పించుకొని పోతున్నారు. ఏంటి? ఈ ఓంకార్ సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియచేయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరు నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. తాతయ్య మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య, రేవా, మీరందరూ ఈ డైరెక్షన్ నుంచి నన్ను ఫాలో అవ్వండి. బయటికి వెళ్ళే దారి ఇటే ఉంది. త్వరగా, కొంచెం వేగంగా. ఇక మనం బయటికి వెళ్ళబోతున్నాం. ఈ ఓంకార్ సింగ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. కెప్టెన్ మర్యాదగా మాకు అప్పగించి వెళ్ళండి. రే చిన్నపిల్లడా, నువ్వు సైకిల్ చాలా బాగా తొక్కుతున్నావు, కానీ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం మాత్రం కుదరదు. ఇది ఓంకార్ సింగ్ చక్ర వ్యూహం. చిన్నపిల్లడా, పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మీలో ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఇక్కడ ఏం జరుగుతుంది? విజయ్, మేమంతా మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. సోల్జర్స్, ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అటాక్ చేయండి. ఇక వాళ్ళు లెగవలేరు. రండి, త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఓంకార్ సింగ్ నుంచి తప్పించుకొని వెళ్ళడం అంటే అంత ఈజీ అనుకున్నావా శివ? లోడ్ అండ్ ఫైర్. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. చాలు శివ, చాలు శివ, నా వల్ల కావడం లేదు. ఇంకా ఏం కొడతావా బాబు? చాలు, నా వల్ల కావడం లేదు. పిల్లోడుగా ఉండి కూడా ఇలా కొడుతున్నావేంట్రా బాబు నువ్వు? ఇక నుంచి నా బాడీ తట్టుకోలేదు బాబు, నన్ను క్షమించు. అన్న, ఇక జైల్లో కూర్చుని ఏడుస్తూలే చిన్న పిల్లట్లా ఏడుస్తున్నావేంటి? మీసం పెట్టుకుని సిగ్గులాకపోతే నీలాంటి ధైర్యస్తుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. మన దేశంలో నీలాంటి ధైర్యం గల కుర్రాళ్ళు ఉన్నంత వరకు మన దేశానికి ఏం కాదు. నేను నిజమే చెప్తున్నాను. వి సెల్యూట్ యూ.